ఫిక్కీ ఫ్రేమ్ సమ్మిట్ అండ్ 2020లో ఉన్న లెక్కల ప్రకారం 2019లో టోటల్గా వచ్చిన ఇన్కమ్ $2.7 బిలియన్ ఇన్కమ్ జనరేట్ అయింది సినిమాల ద్వారా. టాలీవుడ్ అండ్ తమిళ సినిమా నుంచి 47% వెళ్ళింది. 40% బాలీవుడ్ నుంచి వెళ్తే ఇక రిమైనింగ్ మిగతా సినిమాలు ఉంటాయి కదా, మరాఠీ సినిమాలు, ఒరియా సినిమాలు అట్లాగనమాట. అంటే భారతదేశానికి అత్యధికంగా సినిమా ఇన్కమ్ ఇస్తుంది రెండు ఇండస్ట్రీలు ఏంటంటే తెలుగు, తమిళ సినిమాలు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సార్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు వేయనివ్వను, సినిమా టికెట్లు పెంచనన్నారు. రెండు మాట్లాడినారు. బెనిఫిట్ షో ఏపీ సినిమాస్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2021 అనేటువంటి ఒక చట్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆన్లైన్ మూవీ టికెటింగ్ సిస్టమ్, టికెట్ ప్రైసింగ్ రెగ్యులేట్ చేయాలని, మిడిల్ క్లాస్ వాళ్ళని ఎగ్జిబిటర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైసులు పెంచేసి, కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళని కాపాడాలని ఇర్రెగ్యులర్ టికెట్ ప్రైసింగ్ దాన్ని కంట్రోల్ చేయడానికి అనాథరైజ్డ్ షోస్ అంటే రోజుకు 4 షోస్ వేయాల్సి ఉంటే కొంతమంది డిమాండ్ ఉన్న చోట 5-6 షోలు కూడా వేస్తున్నారు, అనాథరైజ్డ్ షోస్ వేస్తున్నారు. లార్జ్ గ్యాప్ బిట్వీన్ ఫిలిం కలెక్షన్స్కి, ట్యాక్స్కి, రెండింటికి మధ్యలో గ్యాప్ వస్తుంది. అమ్మేటువంటి ప్రొడక్ట్స్ మీదుగా కంట్రోల్ పెట్టారు. డ్రింకింగ్ వాటర్ మస్ట్గా పెట్టాలి, అది కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మంచిదే కదా. క్లీన్ డ్రింకింగ్ వాటర్ పెట్టాలి, బాత్రూమ్స్ 100% మీరు అవైలబుల్గా ఉంచాలి సినిమా థియేటర్లో, రైట్? ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జీవో కంటే మేము బెటర్ జీవో ఇచ్చామని చెప్పి పేర్ని నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది యాక్చువల్గా దానికి